పౌలు అంటున్నాడు, యేసు సిలువ తప్ప నాకు వేరే అతిశయం లేదు. ఎందుకని తెలుసా? నాకు విడుదల, నాకు విమోచన, పాపినైన నన్ను పరిశుద్ధంగా మార్చింది సిలువే. అది ఎడ్ల రక్తము, గొర్రెల రక్తము, కోళ్ళ రక్తము, ఆ రక్తము, ఈ రక్తము, తీర్థయాత్రలు, అన్నపానాలు, లేకపోతే పుణ్య స్థానాలు, తీర్థయాత్రలు ఏవి కూడా ఒక వ్యక్తిని పరిశుద్ధంగా మార్చలేవని సత్యాన్ని ఎరిగి పౌలు ఏమంటాడు తెలుసా? క్రీస్తు సిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను. సిలువను బట్టి ఎందుకు అతిశయిస్తున్నావు? పౌలు గారు నడిచి చెప్తున్నాడు, ఈ లోకంలో ఒక పాపిని పవిత్రగా మార్చింది సిలువ. పాపిని పరిశుద్ధంగా మార్చింది యేసు ప్రభు సిలువ. సిలువ రక్తము ద్వారా సంధి చేయబడిన మనుషులందరూ కూడా తండ్రితో సమాధానపరిచాడు, తండ్రితో ఐక్యపరిచాడు. పోగొట్టుకున్న విలువను, పోగొట్టుకున్న మహిమంతటిని కూడా యేసు ప్రభు మరలా తండ్రితో అంటుకట్టాడండి. అందుకని యేసు ప్రభు వారి సిలువలో పలుకుతుండగా తెర కూడా చిరిగిపోతుంది. మానవునికి దేవునికి మధ్య ఏర్పడిన తెర, అడ్డుగోడను యేసు ప్రభు శిలువలో తెంచివేశాడు.